అదయ్యా సంగతి. నమస్కారం అండి. రావయ్యా శ్రీరామ్ రా. నీ గురించే అనుకుంటున్నా. నాకు తెలుసు సార్, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వచ్చే వరకు నా గురించి అనుకుంటారని. నేను రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మావాడు బాగుపడ్డాడని నాకు తెలియటం కోసమే వీడిని ఎయిర్పోర్ట్కి పంపించావు. కరెక్టే సార్, అందుకే పంపించాను. అన్నట్టు రోజీ కాలు ఎందుకు తొక్కారు? రోజీ కాలు నేనెందుకు దొక్కుతానయ్యా? నేను చెప్పేది మా వాడితో పాటు కారులో రోజుని కూడా ఎయిర్పోర్ట్కి పంపించి మంచి పని చేశావు అని. ఆ మాట చెబుదామని కాలు తొక్కితే కారం తిన్న కాకిలా కాకెట్టావు. అది ముందే వెళ్ళి కారెక్కి కూర్చుందట. ఓహో, వెళ్ళిన పని సక్సెస్ అయిందయ్యా. ఆ డీల్ మనకే దక్కింది. వెరీ గుడ్ సార్. అన్నిటికంటే ముఖ్యం, బాగుపడ్డ నా కొడుకు, నా మీద కోపం పోగొట్టుకున్న నా చిట్టి తల్లి నాకు దగ్గర అయ్యారయ్యా. ఇంతకంటే నాకు ఇంకా కావాల్సింది ఏముంది? థ్యాంక్ గాడ్. సార్, ఈ సంతోష సమయంలో నా ఉద్యోగం నాకు... నువ్వు సంతోషంగా ఉండటం కోసం నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నట్టు మీరు మా అబ్బాయికి అప్పు ఇచ్చిన వారు కదా? అవును సార్, వడ్డీతో కలిపి రేపు ఆఫీస్కి వచ్చేయండి. ఎంతైతే అంత ఇచ్చేస్తాను. ప్రేమ మండపం మనకి. ఇదిగో బామ్మర్ది, ఏంటి బావా? సిస్టర్ కి నీకు కూడా మంచి ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాను. అవునా? కానీ మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదని, సెపరేట్ గా ఉంటున్నారని తెలిసి ఒళ్ళు మండిపోయిందయ్యా. ఎవరు చెప్పారు బావా? పూర్ణంబూరి లాంటి తను, కజ్జికాయ లాంటి నేను ఎంత కలిసిమెలిసి ఉంటున్నాం, కబుర్లు చెప్పుకుంటున్నాం. ఏమే? అవునన్నయ్య. అరే, ప్లేట్ మార్చేశాడు. ఇంకా నేను పెళ్ళాను మార్చలేదు. సరే, మీ అమ్మాయికి నేనే స్వయంగా మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను రా. ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను. బావా శ్రీరామ్, చూడవయ్యా, చూడు. నిశ్శబ్దంగా శూన్యంగా ఉన్న ఇంట్లో ఈ ఆనందానికి నవ్వులకి కారణం నువ్వే. ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్పి కొంచెం ఇబ్బంది పెట్టినా ఓర్పుతో నేర్పుతో నువ్వు సమర్థించుకురాగలవనే నా నమ్మకం అయ్యా. నా నమ్మకాన్ని నిజం చేశావు. దీనికి నీకు బహుమానంగా నీ ఉద్యోగంలో ప్రమోషను, నీ లోనికి షూరిటీ సంతకం పెట్టేస్తున్నానయ్యా. కాగితాలు తెచ్చుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్. సుప్రజ, సుప్రజ, ఈ ఫోటో ఇక్కడ ఎవరు పెట్టారు? ఇక్కడ ఎందుకు పెట్టావు? ఏనన్నా, అక్క మీద ఇంకా నీ కోపం పోలేదా? కాదమ్మా, అది పోయిందని తెలిసిన మరుక్షణం అక్క మీద కోపం రాలేదమ్మా. నా మీద నాకే కోపం వచ్చింది. నాన్నా, తెలుసు తెలియకూడదని చావు కారణం నేనైనా సంగతి నా మనసులో ఎప్పుడు తొలిచేస్తూ ఉంటుందమ్మా. అందుకే ఫోటో కూడా చూడలేక. నాన్నా, మీ అక్క ఎలాగో పోయింది, నువ్వన్నా సుఖంగా ఉండాలని నా కోరికమ్మా. అలా కూర్చో చెప్తాను. అసలు నేను అమెరికా వెళ్ళింది కేవలం బిజినెస్ కోసమే కాదమ్మా, నీ కోసం ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చూశాను. వేరే సంబంధాల గురించి నువ్వు ప్రయత్నించడం వేస్ట్ బావా. ఏంటి సుబ్బారావు నువ్వు అనేది? మీ అమ్మాయినే అడుగు, చెబుతుంది మనసులో మాట. ఏంటమ్మా మామయ్య అనేది? ఒకప్పుడు అక్కయ్య చేసింది తప్పే నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను అదే పని చేశాను. ఎవరతను? శ్రీరామ్. ఎవరు? నా దగ్గర జీతానికి పనిచేసే శ్రీరామా? తల ఊపడం కాదు, చెప్పు. పెళ్లి చేసుకుంటావా? అవును, చేసుకుంటాను. నేను కాదన్నా. చేసుకొని తీరుతాను. సుప్రజ, కంగ్రాచులేషన్స్. నీ దగ్గర నుంచి ధైర్యంగా సమాధానం రాబట్టం కోసమే అలా మాట్లాడానమ్మా. అమ్మా, అక్క విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయనమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. గాడ్ బ్లెస్ యు. థాంక్స్ డాడీ. ఒరే సంటి, సంటి, ఏంట్రా? నాకు చాలా సంతోషంగా ఉందిరా. మ్యాటర్ ఏంట్రా? ఏమీ లేదురా, మా బాస్ షూరిటీ సంతకం పెట్టేశాను. అలాగా? దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో సబ్మిట్ చేశాను. రేపే డబ్బులు ఇస్తానన్నారా. ఎల్లుండి ఆపరేషన్ రెడీ చేసుకోవచ్చు. ఒరే, ఎంత మంచి మాట చెప్పావురా. మంచి పని చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుంటారా. థ్యాంక్ యూ రా. లక్ష్మి,
నీకు త్వరలోనే నయమైపోతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత నీ హస్బెండ్ దగ్గరికి నేను చేరుస్తాను. నేను చేసిన దానికి నేనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఏమై అందరూ వచ్చారా? వచ్చారు సార్. అక్కడ కూడా చేరలే. ఓకే సార్. ఇదిగో బాబు మందంతా ఆ పక్క అరేంజ్ చేయండి. ఏయ్, నీకు ముందు తప్ప వేరే దాసలేదా? బాటిల్స్ కదా పగిలిపోతాయని. ఏయ్, ఫంక్షన్ టైం అయింది, గెస్ట్లు వస్తారు. ఆ రిసెప్షన్ దగ్గర ఎవరన్నా పెట్టారా? అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి సార్. వెరీ గుడ్. సార్ మీరు చెప్పినట్టే 10 లక్షలు డ్రా చేశాను. శ్రీరామ్, ఈ లోపల పెట్టు. సార్ నేను పర్లేదు, పెట్టరావయ్యా. అలాగే సార్. అన్నట్టు రే, సార్ నా అప్పు తీర్చేయచ్చు కదా. తీర్చచ్చు. మరి ఈ పార్టీ ఖర్చు అయిపోగా మిగిలితే మిగలపోతే పోతాయి. నువ్వు ఇచ్చేవాళ్ళు చెప్తున్నాడు. ఆయన క్యాషియర్ నేనే. ఒరే బాబు వాడు ఫిక్స్ అయ్యి వచ్చేస్తున్నాను. హలో, హాయ్. ఏంటి మేడం నన్ను ఫాలో అవుతున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు ఫాలో అవుతారు కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఫాలో అవరు. అలాంటి రూల్ ఏమి లేదు మేడం. ఎవరికి స్పీడు వేడి ఎక్కువైందనుకో వాళ్ళు ఫాలో అవుతారు. అంటే నాకు స్పీడు వేడి ఎక్కువనా? ఉండు, మా నాన్నతో చెప్తా. ఆగాగాక పొరపాటు నోరు జారాను తల్లి. అవసరమైతే నీ కాలు పట్టుకుంటాను, వదిలే. కాళ్ళ వరకు ఎందుకులే, చేతులు పట్టుకో, క్షమించేస్తా. పట్టుకోకపోతే పట్టుకున్నావని మా నాన్నకెళ్ళి చెప్పేసా. వద్దు పట్టుకుంటాను. చేయి చాపు. కళ్ళు మూసుకో. త్వరగా పట్టుకోరాము. ఏ ప్రేమ, నీకోసం ఎదుగుతున్నాను. ఏం పాపం? పాపమే, 2 రోజుల్లో నేను ఊరెళ్ళిపోతున్నాను. ఈ భాగ్యనగరానికి అంత భాగ్యమా? ఎటకారం కాదు గాని ఇక నుంచి నీకు నిద్ర పట్టదేమో. నాకేం మాయరోగం? మరి ప్రేమించిన అబ్బాయి కనిపించకుండా వెళ్ళిపోతే ఈ ఆడపిల్లకన్నా నిద్ర పట్టదు కదా. అంటే నేను నిన్ను ప్రేమించానంటావా? అది నన్ను అడగద్దు, నీ పైటి కింద ఉన్న హృదయాలు. దొంగ సచ్చినాడు, చెప్పు తెగుద్ది. చెప్పు దిగితే మళ్ళీ కుట్టించుకోవచ్చు, హృదయం బద్దలైతే అతికించలేం ప్రేమ. చి, 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 చి. అటు కాదు ఇటు వెళ్ళాలేమో. నీ అబ్బా. ఇదిగా బాబా, నువ్వు మళ్ళీ ఊరు వెళ్ళిపోతావు. అడగవయ్యా. ఏమని అడిగినా నువ్వు నాతో మా ఊరు వచ్చేస్తావనా? జీడిపాకం లాంటి జోకులు ఆపి ఆ పొట్టి పెళ్లి కొడుకు నేను లక్కీ ఫెలో నన్ను ఎందుకన్నాడు అడగవయ్యా బాబు. ఎందుకన్నాడో ఆ లక్కీ ఫీలోగా ఉండిపోండి. అలా కాదు కానీ అది ఇప్పుడు అమ్మో రావుకాలం ఎమ్మగాడడం అలాంటివి ఏం లేవు కదా. ఎందుకంటే ఇందాక దెబ్బతిన్నాను. అమృత ఘడియలు అది చెప్తా. అక్కయ్య గారు ఆ? మండినట్టుంది. చెల్లెమ్మ గారు మీరేమనుకోకపోతే మీ భర్త మానసిక క్షోభకు గురై బైరాగుల్లో కలిసిపోదామని కాశీ వెళ్ళిపోవడానికి టికెట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నారు. మొన్న మీ గదిలో దూరాడు ఆ పొట్టోడు. వాడు ఏం చూశాడు, ఏం చెప్పాడు, ఏం చేశాడు కొంచెం చెప్తే. ఏముంది, మా అమ్మాయి చదువు సంజయ్ గురించి అడిగాడు, మా ఆయన గురించి అడిగాడు. ఆయన చాలా మంచివారు, నాకు దేవుడితో సమానమని చెప్పాను. మేమిద్దరం మాట్లాడుకుంటేనే పోట్లాడుకుంటాం, విడిగా ఉంటే ఒకళ్ళంటే ఒకళ్ళు పడి చేస్తామని చెప్పాను. మీరు చాలా గొప్పవారండి అని చెప్పి నా కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళాడు. అక్కడ చూసింది చేసింది జరిగింది అదే. ఏమంటే సుబ్బారావు గారు విన్నారు కదా, మీ అనుమానం తీరిపోయిందా? తీరిందయ్యా, ఫుల్ హ్యాపీ అయ్యా. ఇప్పుడు ఇంకేం అనుమానం లేదు. నాకు ఎందుకు అనుమానంగానే ఉంది. పెట్టాడు మళ్ళీ ఫిట్టింగ్.